10 ఎంపీ సీట్లు గెలుస్తాం. రిజర్వేషన్ల జోలికి బీజేపీ వెళ్లబోదన్న అమిత్ షా. తెలంగాణ ఉద్యమం ఇంకా ఉంది. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్న కేసీఆర్. చంద్రబాబు చెప్పిందే అమిత్ షా చెప్పారు. పోలవరాన్ని జగన్ పూర్తి చేసి చూపిస్తారన్న సజ్జల. అమరావతిని నాశనం చేసిన జగన్ ను ఇంటికి పంపించాల్సిందే. దేశంలోనే నెంబర్ 1 రాజధానిగా చేస్తామన్న చంద్రబాబు. జగన్ సొంత జిల్లాలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు. ఏపీ నుంచి డబుల్ ఇంజన్ సర్కార్ మొదలవుతుందన్న రాజ్నాథ్ సింగ్. ఫోన్ ట్యాపింగ్ పై బండి సంజయ్ హాట్ కామెంట్స్. ఫోన్ ట్యాపింగ్ లో దొరికిన దొంగలు కేసీఆర్, కేటీఆర్ అని వెల్లడి. బీజేపీకి ఓటు వేస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తారు. నిర్మల్లో కాంగ్రెస్ జన జాతర సభలో రాహుల్ గాంధీ. ల్యాండ్ టైటిలింగ్ ఫేక్ ప్రచారంపై సిఐడి కేసు నమోదు. చంద్రబాబు, లోకేష్ పై కేసు నమోదు చేసిన సిఐడి. సీఎం హోదాలో ఉండి నోటికొచ్చినట్లు మాట్లాడతారా? రిజర్వేషన్ల విషయంలో రేవంత్ పై మండిపడ్డ కిషన్ రెడ్డి. ఏపీలో పోస్టల్ బ్యాలెట్లకు ఈ నెల 7, 8 తేదీల్లో అవకాశం. 450 కోట్ల విలువైన మద్యం, వస్తువులు సీజ్ చేశామన్న సీఈఓ. బండి సంజయ్ పై అనుచిత వ్యాఖ్యలు. మంత్రి పొన్నం ప్రభాకర్ పై బీజేపీ ఫిర్యాదు. ఏపీలో కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్. 6 జర్నలిస్టులు, ఎమర్జెన్సీ ఉద్యోగులకు అవకాశం. రేపు ఏపీలో మోదీ పర్యటన. రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొనున్న ప్రధాని. ఈ నెల 10న తెలంగాణకు ప్రియాంక గాంధీ, కామారెడ్డి, తాండూరు, షాద్ నగర్ లో ఎన్నికల ప్రచారం. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని నిరసన. మహిళా వర్సిటీలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ లో ఏర్పాట్లపై ఆగ్రహం. వివాదంలో మాదాపూర్ సీఐ గడ్డం మల్లేష్. కేబుల్ బ్రిడ్జ్ పై బర్త్డే పార్టీలో పాల్గొన్న మాదాపూర్ సీఐ. కాంగ్రెస్ ఎస్పీలపై మోదీ ఫైర్. స్వప్రయోజనాల కోసం పాకులాడుతున్నాయని కమెంట్. 3వ దశ పోలింగ్ ను చూసేందుకు 23 దేశాల నుంచి ప్రతినిధులు. 2 దశల్లో 66% పోలింగ్ జరిగిందన్న రాజీవ్ కుమార్. ఈ నెల 7వ తేదీన 3వ విడత పోలింగ్. 3వ దశలో 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటింగ్. కర్ణాటక సెక్స్ స్కాండల్ కేసులో పారదర్శకంగా విచారణ. బాధిత మహిళలకు న్యాయం చేస్తామన్న జి పరమేశ్వర. బీజేపీకి ఈసారి 200 సీట్లకు మించవు. 400, 300 సీట్లు బీజేపీ మర్చిపోవాలన్న శశి థరూర్. రేపు స్పేస్ క్యాప్సూల్ తొలి మానవ సహిత యాత్ర. 3వసారి అంతరిక్ష కేంద్రానికి సునీత విలియమ్స్. అమెరికాలోని హ్యూస్టన్ ను ముంచెత్తిన వరదలు. ఇల్లు ఖాళీ చేసి వెళుతోన్న ప్రజలు. శాంపిల్స్ ఇచ్చేందుకు నిరాకరణ. రెజ్లర్ పూనియాపై వేటు వేసిన నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ.